అశ్వత్థామ అశ్వత్థామ గురించి మనం తెలుసుకుందాము 38 లెసన్ వచ్చేసి మహాభారత కథలో 7th स्टैंडर्ड दुर्योधन पर जो कुछ बीती उसका हाल सुनकर अश्वत्थामा बहुत क्षुब्ध हो उठा దుర్యోధను యొక్క పరిస్థితి చూసి దుర్యోధనుడు వచ్చేసి అప్పటికే దెబ్బ తగిలి ప్రాణం కోల్పోయేటువంటి స్థితిలో ఉన్నాడనమాట. ఇంకా ప్రాణాలు విడిచేటువంటి సమయంలో వచ్చేసి అది వినేసి తన యొక్క గోడు వినేసి అతను వచ్చేసి చాలా బాధపడ్డాడు. ఉస్కే పితా ద్రోణాచార్యకు మరణే కే లియే జో కుచక్ర రచా గయా తా తను వచ్చేసి ఎలాగైనా సరే వచ్చేసి ఒక కుట్ర అనేటువంటిది పన్నాడనమాట తన యొక్క తండ్రి మరణాంతరము. వాహ్ ఉసే బూలా నహీతా దాన్ని వచ్చేసి మర్చిపోలేదు. వహ ఉస్ స్థాన్ పర్ జా పహుంచా ఆ యొక్క ప్రాణం స్థానానికి వెళ్ళి జహా దుర్యోధన్ మృత్యుకి ప్రతీక్ష కర్తా హువా పడాతా అక్కడ వచ్చేసి అక్కడ దుర్యోధనుడు వచ్చేసి మృత్యువు పరిస్థితిలో ఉన్నాడనమాట. మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు దుర్యోధన్ కే సామ్నే జాకర్ అశ్వత్థామానే దృఢతాపూర్వక ప్రతిజ్ఞకి తన యొక్క దృఢపూర్వకంగా ప్రతిజ్ఞ చేశాడు ఈ యొక్క దుర్యోధనుడితో. వహాజయి రాత్ మే పాండవుకు నష్ట కర్కే రహేగా నేను వచ్చేసి ఈ రోజు పాండవులను వచ్చేసి హతమారుస్తాను అని చెప్పి చెప్పాడనమాట. మృత్యుకి ప్రతీక్ష కర్తే హుయే దుర్యోధన్నే జబ్ యా సునా ఇది వినేసరికి దుర్యోధనుడు దుర్మార్గుడు. సో ఆ మాట వినేసరికి తో ఉస్కా పురాణ వైర్ ఫిర్ జాగ్రత్త హో గయా మరలా వచ్చేసి తనకి వాడు చనిపోయేటువంటి స్థితిలో కూడా వచ్చేసి దుర్మార్గుడు చూడండి తన యొక్క మాటలు విని మరలా వచ్చేసి సంతోషపడుతూ ఉన్నాడనమాట. ఔర్ ఉసే కొంచెం ప్రసన్నత హుయి చాలా సంతోషించాడు. ఉస్నే ఆస్ పాస్ ఖడే హుయే లోగోన్ సే కాకర్ అక్కడ ఉన్నటువంటి పడున్నటువంటి వాళ్ళతో ఈ విధంగా అంటున్నాడు. అశ్వత్థామా కో కౌరవ సేనాక విద్విత్ సేనాపతి బనాయా నేను వచ్చేసి మరలా వచ్చేసి విధివత్ సేనాపతి బనాయా మరలా వచ్చేసి సేనాధిపతిగా చేస్తున్నాను. ఎవరిని వచ్చేసి ఇతను కౌరవ సేనలకి అధ్యక్షుడినిగా చేస్తున్నాను. ఎవరిని ఈ యొక్క అశ్వత్థామని. ఔర్ బోలా ఆచార్యపుత్రుడా షాయద్ మేరా యా అంతిమ కార్య హై నేను ఈ రోజు లోపు నేను చనిపోతాను. షాయద్ ఆప్ హీ ముజే శాంతి దిలా సకే నేను చనిపోయే లోపు నాకు వచ్చే శాంతిని కలిగించు. మై బడి ఆశాసే ఆప్కి రాహ్ దేఖ్తా రహూంగా నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీ యొక్క శుభవార్తని వినడం కోసం ఎదురు చూస్తుంటే ఎంత దుర్మార్గుడో చూడండి అసలు ఈ యొక్క దుర్యోధనుడు. సూరజ్ డూబు చుకాతా సూర్యుడు వచ్చేసి అస్తమించేటువంటి సమయంలో రాత్ హోగయితి రాత్రి అవుతున్నటువంటి సమయంలో ఎక్ బడే బరగద్ కే పేడ్ కే నీచే అశ్వత్థామ కృపాచార్య और కృతవర్మ రాత్ బితానే కే గరజ్ సే టహరే అక్కడ ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గర వాళ్ళు వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. వెయిట్ చేస్తూ తర్వాత వచ్చేసి కృపాచార్యులు కృతవర్మ వచ్చేసి బహు తక్కే హుయేతే బాగా అలసిపోయి ఉన్నారనమాట. ఇసలే దోనో వహీ పడే సో గయి అక్కడే పడుకొని నిద్రపోయారు. లేకిన్ అశ్వత్థామకు నీంద్ నయ్యి ఆయి అశ్వత్థామకి నిద్ర రాలేదు. అశ్వత్థామ సోచనే లగా మై ఇన్ పాండవం और పితాజీకి హత్య కర్నే వాలే నా యొక్క తండ్రిని చంపినటువంటి వాళ్ళని దుష్టకో ఉన్కి సంగి సాతియోం సమేత్ అంటే దుష్టజ్ఞుడు అంటే ద్రౌపది యొక్క అన్న కుటుంబాన్ని మొత్తం వచ్చేసి నాశనం చేస్తానని చెప్పేసి క్యో నా మార్ డాలు అభి రాత్ కా సమయ హై ఔర్ వే సబ్ అప్నే శిబిరో మే పడే సో రహేతే వాళ్ళు వాళ్ళ యొక్క శిబిరాల్లో నిద్రపోతూ ఉంటారు. ఈ సమయ ఉన్ సబ్కా వదకర్ డాల్నా బహుత్ సుగమ హోగా ఆ సమయంలో చంపేయడము చాలా మంచి విషయము. అశ్వత్థామానే కృపాచార్యకు జగాకర్ ఉన్కో అపనా నిశ్చయి సునాయా తన యొక్క విషయాన్ని వచ్చేసి కృపాచార్యుడికి లేపి చెప్పాడనమాట. అశ్వత్థామ కి ఏ బాతే సున్కర్ కృపాచార్య వ్యతిత్ హో గయే ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాడు. వా బోలే అశ్వత్థామ సోతే హువోం కో మార్నా కభీ భీ ధర్మ నహీ హో సక్తా అయ్యా ధర్మం కాదు ఎందుకంటే నిద్రపోయేటువంటి వాళ్ళని వచ్చేసి చంపడం వచ్చేసి ధర్మం కాదు వాళ్ళని లేపి వాళ్ళతో యుద్ధం చేయడం ధర్మం కానీ అలా చేయకూడదు అని చెప్పి వారిస్తాడనమాట తన యొక్క మామ అయినటువంటి కృపాచార్యుడు. మార్నా కభీ భీ ధర్మ నహీ హో సక్తా తుమ్ యహ విచార్ చోడ్దో ఇది నీ వదిలేసేయి అని చెప్తాడు. యా సున్కర్ అశ్వత్థామ జల్లాకర్ కోపంతో బోలా ఆప్నే భీ క్యా యా ధర్మకి రట్ లగా
రహీ హై, మీరు కూడా వచ్చేసి ధర్మం ధర్మం అంటూ మాటలు చెప్తూ ఉంటారా అని చెప్పేసి మనసులోనే చెప్తూ ఉంటారా, మా ధర్మాలు చెప్తూ ఉంటారా అని అన్నాడు అనమాట. దృఢతాపూర్వక अपनी इच्छा जताकर అశ్వత్థామ పాండవోं के शिविर में और जाने को उठा. ఆ తర్వాత వచ్చేసి వాడు అశ్వత్థామ వెళ్ళిపోయాడు. यह देखकर కృపాచార్య और కృతవర్మ भी అశ్వత్థామ के साथ हो गए, వాళ్ళ పక్కనే ఉన్నారనమాట. आधी रात बीत चुकी थी, రాత్రి అర్ధరాత్రి అయింది. పాండవోं के शिविर में भी सभी सैनिक मीठी नींद में सो रहे थे, అక్కడ ఉన్నటువంటి సైనికులు కూడా బాగా నిద్రపోతున్నారు. అశ్వత్థామ పహలే दुष्टप्न के शिविर में घुसा और सोए हुए दुष्टप्न को पैरों तले ऐसा कुचल की वह तत्काल ही मर गया. తను వచ్చేసి కాళ్ళు చేతులు కట్టేసి చంపేశాడనమాట. इसी प्रकार तभी पांचाल वीरों को अश्वत्थामा ने कुचालकर भयानक ढंग से मार डाला, భయంకరమైనటువంటి పద్ధతిలో చంపేశాడనమాట అశ్వత్థామ. और द्रौपदी के पुत्रों को भी एक एक करके हत्या करके, యాక్చువల్లీ ద్రౌపది యొక్క కుమారులను పంచపాండవులకు పుట్టినటువంటి వాళ్ళను కూడా వచ్చేసి ఒక్కొక్కరిని హతమార్చడం జరిగిందనమాట. కృపాచార్య और कृतवर्मा ने भी इस हत्याकांड में अश्वत्थामा के हाथ बंटाया. కృపాచార్యుడు కృతవర్మ వచ్చేసి పక్కనే ఉన్నారు కదా, వారించలేదు కదా, కాబట్టి వాళ్ళు కూడా వచ్చేసి అధర్ములే అనమాట. సో వహా తీనోं ने ऐसे ऐसे अत्याचार किए, ముగ్గురు వచ్చేసి చేశారు కాబట్టి జైసే కి అబ్ తక్ కిసీనే సునే బీ నాతే, ఎక్కడా వినలేదనమాట ఇలాంటి అత్యాచారము. ఉన్హోనే వహా ఆగ్ లగా ది, వాళ్ళు వచ్చేసి నిప్పు అంటించేశారనమాట. ఆగ్ బడక్ ఉటి ఔర్ సారే శిబిరం మే ఫైల్ గయి, మొత్తం శిబిరం అంతా మంటతో నిండిపోయింది. इससे सोए हुए सारे सैनिक जाग गए और भयभीत होकर इधर उधर भागने लगे. కొంతమంది వచ్చేసి మేల్కొని అక్కడ ఇక్కడ పరిగెత్తారు. उन सबको अश्वत्थामा ने बड़ी निर्दयता से मार डाला, చాలా మంది చనిపోయారనమాట. दुर्योधन के पास पहुंचकर अश्वत्थामा ने कहा, महाराज दुर्योधन आप अभी जीवित हैं या क्या, మీరు ఇప్పుడు लेस्तारा, देखिए आपके लिए मैं ऐसा अच्छा समाचार लाया हूँ कि, చూడండి నేను ఎంత మంచి విషయం తీసుకొని వచ్చాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట దుర్యోధనుడికి. जिसे सुनकर आपका कलेजा जरूर ठंडा हो जाएगा, మీ యొక్క ఆత్మ వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి చాలా సంతోషిస్తుంది, మీరు ఇప్పుడు చనిపోవచ్చు. जो कुछ हम लोगों ने किया है उसे आप ध्यान से सुने, మీరు వినండి. सारे पांचाल खत्म कर दिए गए, పాంచాల రాజ్యమంతా ఖతం చేసేసాను. పాండవం के भी सारे पुत्र मारे गए हैं, చాలా మంది పుత్రులను, అందరి పుత్రుల్ని, పాండవుల యొక్క పుత్రులను అందరినీ చంపేశాను, హతమార్చేశాను. పాండవం కి సారీ సేనకు हमने सोते में ही सर्वनाश कर दिया, నేను వాళ్ళు నిద్రపోతున్నటువంటి సమయంలో నేను సర్వనాశనం చేసేసాను. పాండవం के पक्ष में अब केवल 7 ही व्यक्ति जीवित बच गए हैं, మొత్తం వచ్చేసి 7 మంది మటుకే ఉన్నారు, జీవితంలో ఉన్నారు. हमारे पक्ष में కృపాచార్య కృతవర్మ और मैं 3 ही रह गए हैं, మా యొక్క పక్షంలో వచ్చేసి కృపాచార్యుల వారు, కృతవర్మ, నేను ఉన్నాను. यह सुनकर दुर्योधन वह प्रसन्न हुआ, చాలా సంతోషించాడు. और बोला, गुरु भाई अश्वत्थामा आपने मेरी खातिर वह काम किया है, ना एक कोरिक तीर्चावु जो ना भीष्म पितामह से हुआ और ना जिसे महावीर कर्ण ही कर सके. నా యొక్క తోడుతో నా యొక్క భీష్ముల వారు కానీ, నా తాత అయినటువంటి భీష్ముల వారు కానీ, కర్ణుడు కానీ చేయలేదు ఈ పనిని వచ్చేసి. ఇతనా కాకర్ దుర్యోధనే అప్నే ప్రాణ్ త్యాగ దియే, ఆ విధంగా చెప్తూ మరణించాడన్నమాట. చనిపోయేటప్పుడు కూడా ఎంత సంతోషమో చూడు వాడికి, ఆ యొక్క దుర్యోధనుడికి. ద్రౌపదికి దయనీయ అస్వస్థ అవస్థకి క్యా కహే, ద్రౌపది యొక్క దయనీయమైనటువంటి అవస్థ చెప్పేది లేదు. అందరినీ హతమార్చేశాడు, ఏమి ఎవ్వరు లేరు, వచ్చేసి పాండవుల యొక్క వంశ వారసులు ఎవరు లేరు అనమాట. युधिष्ठिर के पास जाकर यह कातर स्वर से पुकार उठी, क्या इस पापी अश्वत्थामा से बदला लेने वाला हमारे यहाँ कोई नहीं रहा है, ఇక్కడ ఎవరు వాడిని హతమార్చే వాళ్ళు ఎవరు లేరా అనేసరికి शोक विहल्व द्रौपदी की हालत देखकर पांचों पांडव अश्वत्थामा की खोज में निकले, అశ్వత్థామాని వెతకడం ప్రారంభించారన్నమాట. ढूंढते ढूंढते आखिर उन्होंने गंगा नदी के तट पर छिपे हुए, गंगा नदी ఒడ్డున దాక్కుని ఉన్నాడనమాట. అశ్వత్థామా కా పతా లగా కి లియా, తనని పట్టుకున్నారు. అశ్వత్థామా और భీమసేన్ से युद्ध छिड़ गया, భయంకరమైన యుద్ధం జరిగింది. లేకిన్ अंत में అశ్వత్థామా हार गया, ఓడిపోయాడనమాట. పాండవ వంశ కా నామో నిషాన్ తక మిట్ గయా హోతా, తన యొక్క పాండవుల యొక్క వంశాన్ని వచ్చేసి నాశనం చేసినందుకు. లేకిన్ ఉత్తరాకే గర్భకి
రక్ష హోగయి. ఆ తర్వాత వచ్చేసి ఉత్తర యొక్క గర్భాన్ని రక్షించడం జరిగింది. సమయ పర్ ఉత్తరానే పరీక్షిత్కు జన్మ దియా. ఆ సమయంలోనే పరీక్షితుల మహారాజును వచ్చేసి జన్మించడం జరిగింది ఉత్తర. యహి పరీక్షిత్ పాండవోంకే వంశక ఏకమాత్ర చిహ్న రగయాత. పాండవుల యొక్క పక్షంగా పరీక్షితుల మహారాజుల వరకు జీవించడం మటుకు జరిగింది. हस्तिनापुर का सारा नगर निस्सहाय स्त्रियों और अनाथ बच्चों के रोने कल्पने के హృదయ విదారక శబ్దంసే గూంజు ఉట. అక్కడ ఉన్నటువంటి హస్తినాపురం అంతా ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు, భర్తను పోగొట్టుకున్న వాళ్ళు, పిల్లలు, అమ్మా నాన్నలను పోగొట్టుకున్న వాళ్ళు అందరూ భయంకరంగా అరుస్తూ ఉన్నారనమాట. ఆ యొక్క శబ్దాలు వచ్చేసి ఊగిపోతూ ఉందన్నమాట, హృదయ విదారకంగా ఉన్నది. युद्ध समाप्त होने का समाचार पाकर हजारों निस्सहाय स्त्रियों को लेकर वृद्ध महाराज धृतराष्ट्र कुरुक्षेत्र की समर भूमि में गए. ఆ యొక్క స్త్రీలను తీసుకొని, నిస్సహాయమైనటువంటి స్త్రీలను తీసుకొని, వేల మంది నిస్సహాయమైనటువంటి స్త్రీలను తీసుకొని వెళ్ళి ధృతరాష్ట్రుడు కురుక్షేత్ర యుద్ధానికి భూమికి వెళ్ళాడు. जहां एक ही वंश के बांधुओं ने एक दूसरे से भयानक युद्ध करके अपने ही कुल का सर्वनाश कर डाला था. ఒక్కొక్కరు బంధువులు వచ్చేసి రాబంధువులుగా మారి వాళ్ళు వచ్చేసి ఒక్కొక్కరిని వాళ్ళ యొక్క వాళ్ళ వంశాలను నాశనం చేసుకున్నారు. వీళ్ళు కుల వంశాన్ని నాశనం చేశారు. ధృతరాష్ట్ర ने बीती बातों का स्मरण करते हुए बहुत विलाप किया. ఈ విధంగా వచ్చేసి తను మనసులో అనుకుంటూ ఈ విధంగా బాధపడుతూ ఉన్నాడు అనమాట ఈ యొక్క ధృతరాష్ట్రుడు. థ్యాంక్ యూ వెరీ మచ్.